నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ప్రేమైన వల్ల పేజీ నెంబర్ 102. యోహాను సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రేమైన వల్ల నిన్న దినం నుంచి మన పెద్దలు చాలా సంగతులు వివరించారు. మరి ఒకసారి దేవుడు ఇచ్చిన సమయం కొరకు జ్ఞాపకం తెలుసుకున్నాం. ఇక్కడ యేసు ప్రభువు సీమోను పేతురును చూసి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇది వాక్య భాగం చాలా మంది చెప్పినారు, మనకు మన పెద్దలు చాలాసార్లు వివరించారు. ఏమని ప్రశ్నిస్తున్నాడు యేసు ప్రభువు? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎవరికంటే? వీరికంటే. అక్కడ ఎవరు ఉన్నారు? యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఎక్కువగా ప్రేమించడం, ఈ ప్రశ్న ఈ సమయం ముందు నేను నన్ను అడుగుతున్నాను. నీవు నేను మన ప్రభువును ప్రేమిస్తున్నామా? మాటలు మాత్రమే పరిమితమైనమా? మాటలకు మాత్రమే పరిమితమైనమా? కార్యరూపం దాల్చిన విధంగా ఉందా? ఎవరి వాళ్ళనే విమర్శించుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువు అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మళ్ళా నీ కాడ నా కాడ సంబంధం ఉందా? పేతురు గారు చెప్తారు, ప్రభువా నువ్వు సమస్తం ఎరిగినవాడు, నువ్వు సమస్తం నిర్మించిన వాడు, నీకు కనబడింది, వినబడింది, తెలియంది ఏం లేదు లేదా? నువ్వు సమస్తం ఎరుగుతూ అని అంటున్నావు. మొదటిసారి యేసు ప్రభువు పిలిచినాడు. వారు పని చేసేటప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు పిలిచారు, అయ్యా మిమ్మల్ని మనసులు పట్టే జాగ్రత్తగా నేను చేస్తాను, నన్ను అవి వీర్చి నన్ను వెంబడించడు అన్నాడు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్న మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏం చేయాలి? మనం ప్రేమిస్తున్నామా? కొంతమంది ఉన్నారు సహోదరులు, యేసు ప్రభువు చాలా చెప్పారు, నీ కంటికి కనబడే నీ సహోదరుని ప్రేమించినప్పుడు కనబడిన దేవుని ఎలాగా ప్రేమిస్తావు? కంటి కళ్ళ ముందు కనబడితే సహోదరుని చూస్తే వందనాలు చెప్పావు, మూతి ముడుచుకొని పోతావు. ఇది దేవుని క్రమమా? ఏదో తరబడే ప్రభువు నమ్ముకొని
ఏ ప్రేమ ఉందో నీ దగ్గర క్రియారూపంగా ఉండాలి అని చెప్పాడు. క్రియలేని విశ్వాసం వృద్ధము వ్యర్థము అని యేసు ప్రభు చెప్పారు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడండి. ఆయన ప్రాణం పెట్టాడు ప్రేమించి. మానవుడు వీటిలోనే ఓడిపోతున్నాడు, ప్రేమించడంలో వెనుకబడిపోతున్నాడు. ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఉంటుంది. అధ్యాయమే దేవుడు రాయించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, ఇంత అంత అని చెప్పడానికి లేదండి. మన కనబడే సహోదరుని ప్రేమించలేకపోవడం, సహోదరునే ప్రేమించలేకపోవడం మనం అలా ఉండకూడదండి కదా. మనం ప్రభు బిడ్డలం కాబట్టి ప్రేమ కనపరచాలి. ప్రేమ కనపరచాలి. పిల్లలకు మాత్రం పరిమితం కావద్దు. మనం అందరంగానే ఆయన ఎరుగును. ఈశ్వర జీవితం తెలుసు, ఆయన హృదయం తెలుసు, ఆయన పడి ఉన్నాడు. కానీ ఆయన జీవితం నరుల జీవితం ఎవరు చూడలేదు కదా. నేను చేసే పనులు, నేను మాట్లాడే మాటలు, కానీ దేవుడు చూస్తున్నాడు. రక్షకుడైన యేసు ప్రభు సమస్తాన్ని చూసినాడు. కానీ ఎందుకు ఓర్చినాడంటే మార్చాలేమో, వారి కట్టకపోతే మార్చుకుంటారేమో. ఆయన ప్రేమనే చూపించాడు. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమనే చూపించాడు. మల్కనే వ్యక్తిని పేతురు కాదు చెవి ఎదగలిగితే అతని వ్యక్తి ఆ వ్యక్తిని నన్ను చూస్తాపరిచింది వాళ్ళు. సరే, ప్రేమ లాంటి ప్రేమ, శత్రువుని సైతం ప్రేమించే ప్రేమ. అందుకనే ప్రేమ వల్ల వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు పేతురు గారు అడిగాడు. మనం ప్రేమిస్తున్నావా ప్రయత్నించుకోవాలి. ప్రేమిస్తే అన్నింటినీ ఓర్చుకుంటారు కదా, అన్నింటినీ సహిస్తారు. కుప్పంగా కదా, కోప్పడదు, అమర్యాదగా నడవదు, అపకారం మనసులో ఉంచుకోదు. కాబట్టి ప్రేమ వల్ల ప్రేమిస్తారు. మన ప్రభుని ఎలా ప్రేమిస్తారంటే ఆయన తప్ప ఆయనకే మొదలుస్తాను. ఆయన మన జీవితంలో కనపరచాలి కదా, హెచ్చించాలి, స్తుతించాలి. కాబట్టి ప్రేమ వల్ల సరే ప్రేమిస్తున్నావా అన్నాడు. సరే, ప్రేమించిన తర్వాత ఏం చేయాలి అని చెప్తున్నాడు. ప్రేమిస్తున్న మాటల్లో వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ప్రభువా నువ్వే ముందు నేను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. అయితే నువ్వేం చేయాలి? చూడండి, ప్రేమ చదువుదాం. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు అంటాడు, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువును ప్రేమిస్తే ఏం చేయాలమ్మా? యేసు ప్రభువును ప్రేమిస్తే ఏం చేయాలి? పేతురు గారితో మాట్లాడతాను, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపు అన్నాడు. ఇంకా ఇది మొదలుకొని పేతురు గారు పాత జీవితం చూడలేదు, వెలుగు వైపు చూడలేదు, సముద్రం పక్కనే ఉంది, వాటి వైపు వెళ్ళలేదు. ముందే ఇదిగో నాకు భారమైన బాధ్యత చెప్పాడు యేసు ప్రభు. ఈ ముందు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రేమైన వల్ల నా గొర్రెలను ప్రేమిస్తే ఏం చేయాలంట? గొర్రెలను మేపాలి. అంటే ప్రయాసపడాలి. పని ఉంది, దేవుని పని. ఆ దేవుని పని కోసం ఎన్నైనా వస్తాయి, ఎన్నో ఆటపోట్లు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చేసాయి. ఎదురు గారి చెరసాలలో చేశాయి, భయపడలేదు. చెరసాలలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి, ప్రశాంతంగా. అంటే ప్రభువును మాత్రమే గురిపెట్టుకున్నాడండి. ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు, ధైర్యంగా బోధిస్తున్నాడు. అనేక ఆత్మలు రక్షింపబడుతున్నాయి. వేల మంది, 3,000 మంది, 5,000 మంది లెక్క విస్తరిస్తుంది. సంఘం విస్తరిస్తుంది, ఆత్మలు విస్తరిస్తున్నాయి, శ్రమలు విస్తరిస్తున్నాయి. అంటే పని, నా ప్రభు పని ముఖ్యం. నా ఇల్లు కాదు, నా కుటుంబం కాదు, నా పిల్లలు కాదు, ప్రభు పని ముఖ్యం. నేను ప్రభు పని చేస్తే నాకు జీతం ఉంది, బహుమానం ఉంది. కాబట్టి ప్రేమ వల్ల ఈ పనులు ఎప్పుడైనా ఉంటుంది. ప్రభు పని గొప్పది. వాటి కోసము అన్నింటినీ భరించే వారు కావాలండి ప్రభు పని కోసం. అందుకనే ఒకప్పుడు
యేసు ప్రభు పిలుపు ఉన్నాక అన్నింటినీ ఓర్చుకున్నాడని, అన్నింటినీ భరించాడని. ఒకటి ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన గొర్రెలు ఎదిగాలి, మేపాలని ఉంటుంది, ఖాయమని ఉంటుంది, ఇలాగ చెప్తూనే ఉన్నాడు. ఆయన జరగబోయే దినాల్లో ఇలాగా ఆయన జీవితంలో జరుగుతుందని ముందుగానే ప్రయాణిస్తున్నారు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ యేసు ప్రభువు నిన్ను నన్ను అడుగుతున్నాడు, మనం ఇలాగ ప్రేమించేవారు ఉన్నామా? ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా? ప్రేమ మనలో ఉందా? కాబట్టి ప్రేమ కలిగి మనం ప్రయాసపడాలి. మన దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి మనం దేవుడిని ప్రేమిస్తే ఆయన పని చేయాలి. ఈ చిన్న పని కూడా పెద్ద పని లేదు. ఎందుకంటే ఈ పని చేస్తే మనకు విలువ ఉంది, ఈ పని చేస్తే మనకు బహుమానం ఉంది, ఈ పని బహు గొప్పది. చాలా మంది త్యాగాలు చేసినారు. ఒకటి ప్రేమ వల్ల ఈ మాటలు దేవుడు ఈ సమయం ముందు మనతో మాట్లాడినాడు. కాబట్టి మనం ప్రభువును ప్రేమించాలి, క్రియారూపంగా కార్యరూపంలో దాన్ని కావాల్సాలి. దాంతోపాటు ప్రభు ఏం చెప్తున్నట్టే నా గొర్రెలను మేపమన్నట్టు ప్రభు పని కోసం మనం సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా కానీ ప్రభు పని చేసేవారుగా ఉండాలి. మీ అందరికీ